79వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్, రాష్ట్ర ప్లానింగ్ కమిటీ చైర్మన్ గజ్జల ఆనందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మైసని మనోహర్, మానాల నారాయణ, జిల్లా కోశాధికారి భీమారపు సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు నిరుకుల్ల అనిల్, గండి గణేష్, తాటిపల్లి జంపన్న, తప్పట్ల అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధి గడ్డం నాగరాజు, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు కళ్లేపల్లి అజయ్, జిల్లా సీనియర్ నాయకులు గొర్రె రాజయ్య, నేరెళ్ల మహేందర్, ఎర్రోళ్ల ప్రశాంత్, సిరిసిల్ల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఉన్న కోర్టు చౌరస్తాలో అంబేద్కర్ కూడలి వద్ద తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, జిల్లా నాయకులకు, జిల్లా మండల నాయకులకు అందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది యోధుల వాళ్ళ కష్టాల త్యాగ ఫలితమే ఈ భారతదేశ స్వాతంత్రం అని చెప్పి మనం తప్పకుండా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఈరోజు మనం ఇంత సంతోషంగా మనం భారతదేశంలో జీవిస్తున్నామంటే వాళ్ళందరి ప్రాణత్యాగాల ఫలితమే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఆంగ్లేయుల పరిపాలనలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను ఎన్నో రకాలుగా చిత్రహింసలకు గురి చేసి చాలా రకాలుగా వాళ్ళను వేధించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని సంఖ్యలను నింపుకొని ఈరోజు మనం స్వాతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది త్యాగ ఫలితం అని చెప్పి మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి. ఈ దేశానికి స్వేచ్ఛ జీవితాన్ని గడపడం కొరకు భారతదేశానికి అత్యుత్తమమైనటువంటి భారతదేశ రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వారు భారతదేశానికి ఒక ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఈరోజు మనం ఈ దేశంలో స్వేచ్ఛగా స్వాతంత్రంగా అన్ని రకాలుగా మనం హక్కుతో మనం జీవిస్తున్నామని చెప్పి మనం కంపల్సరీగా మనం తప్పకుండా దీన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని కూడా తప్పుదారు పట్టించి పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దేశంలో అనేక రకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. దానిపైన కూడా బడుగు బలహీన వర్గాలు ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని కూడా మనం ఎప్పటికప్పుడు అడ్డుకొని ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే బడుగు బలహీన వర్గాలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుపుతూ ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి దేశ ప్రజలకు చెప్తూ నా పేరు క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు. 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశ ప్రజలందరూ మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా భారతదేశంలో అందరము అంటే ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ పండుగ జరుపుకుంటున్నారు. పండుగ వాతావరణంలో ఉంది ఈరోజు భారతదేశము. మరి ఇంత ఎందరో ప్రాణాలకు అర్పించి చాలామంది భారత వీరులు ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మరి అటువంటి వారిని స్మరించుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని అనుసరించి జీవిస్తున్నాం కాబట్టి మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని చెప్పి కోరుచు, తర్వాత నా తోటి మిత్రులకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నటువంటి తోటి మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓకే. నా పేరు గజ్జల ఆనందరావు, రాష్ట్ర నాయకులు, తెలంగాణ అంబేద్కర్ సంఘం కరీంనగర్ పట్టణం అంబేద్కర్ కూడలి వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతుంది. మరియు అంతకుముందు ఆంగ్లేయ పాలనలో బానిస సంఖ్యలను తెగుచుకొని ఇలా స్వాతంత్రం వచ్చిన దినం కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ భారతదేశ ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యం లోపల, జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల, రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యం లోపల ఈరోజు కరీంనగర్ ఈ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మేము జెండా ఆవిష్కరణ చేసి మేము ప్రజలకు, ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చింది, సాధించుకోగలిగినాం. అందులో భాగంగా భారతదేశానికి రాజ్యాంగం అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ భారతదేశ ప్రజలు ఈ
భూమి ఆకాశం ఉన్నంత కాలం అతన్ని కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ సందర్భంలో మేము కూడా తనను కీర్తిస్తున్నాం కాబట్టి దేశ ప్రజలు కూడా సంతోషంగా ఉండి గణతంత్ర దినోత్సవం ఈ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు చేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. నా పేరు సుద్దార లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులకు, అంబేద్కర్ సంఘ నాయకులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ 79వ శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభాకాంక్షలు చెప్తూ పేరు గడ్డం నాగరాజు, చిందోల కుల సంఘం అధ్యక్షుడు. అదేవిధంగా మరి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సముద్రాల అజయ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్. ఈరోజు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. తెలంగాణ అంబేద్కర్ విద్యార్థి సంఘ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నా. నా పేరు కల్లపల్లి అజయ్. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, కరీంనగర్ ఉన్న ప్రజలకు, మరి నా తోటి అంబేద్కర్ సంఘ మిత్రులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు మానాల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి. 79వ స్వాతంత్ర దినోత్సవ దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. నా పేరు మైసాని మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి దేశంలో ఉన్నటువంటి ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది త్యాగం చేసి మరి స్వాతంత్రాన్ని పొందిన దినంగా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరి జిల్లా ప్రజలకు నా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. నా పేరు జంపన్న, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని.